హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ సో ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా ఒక మూవీ అయితే రిలీజ్ అయిందనమాట. నాట్ ఓన్లీ వన్ మూవీ, సో మెనీ మూవీస్ ఆర్ దర్. బట్ టీజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించి మ్యూజిక్తోనే భయపెట్టడానికి మేము రెడీగా ఉన్నాము అని అంటూ మనకి ఎప్పటి నుంచో మనలోని తెలియని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక మూవీ వచ్చేసి భూతద్దం భాస్కర్ నారాయణ. సో ఆ మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో డిటెక్టివ్ బేస్డ్ మూవీ విచ్ వాజ్ వెరీ ఎంగేజింగ్ అండ్ కనెక్టింగ్. బట్ నాకు అంటే పర్సనలీ ఏమనిపించిందంటే స్టోరీలోకి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత సో మెనీ ట్విస్ట్స్ ఆర్ దేర్. అండ్ చాలా వరకు అంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి మనం మర్చిపోతున్నాము అన్నా సరే లైక్ ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ని చూపిస్తూ ఉంటారనమాట. సో హిస్టరీకి అండ్ కొంచెం మనకి హిస్టరీ అని అంటే లైక్ రాజులు ఇలా కాదు, కానీ దేవతలు రాక్షసులు ఉన్నప్పుడు ఉన్న ఒక స్టోరీని తీసుకొని ఆ బేస్డ్ మీద ఒకటైతే ఈ కథనైతే చూపించడం జరిగింది. అండ్ ఎస్, శివ కందుకూరి గారి కెరియర్లోని దిస్ వాజ్ ద బెస్ట్ వన్ అనేది చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, స్టోరీ వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఆయన పర్ఫార్మెన్స్ వాజ్ అదిరిపోయింది. అండ్ ఎస్, సమ్ పాయింట్స్ ఆర్ దేర్, సమ్ సీన్స్ ఆర్ దేర్, సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు మనం చూసిన శివ కందుకూరి గారు వాజ్ డిఫరెంట్, అండ్ ఇందులో మనం చూసిన శివ కందుకూరి గారు వాజ్ డిఫరెంట్. అండ్ మ్యూజిక్ వాజ్ ఆసమ్ అండ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి కొన్ని సీన్స్ అయితే, సిచ్యువేషన్స్ అయితే చాలా హారబుల్గా ఉంటాయి. కానీ బట్ లిటరలీ చెప్తున్నాను, డిటెక్టివ్ బేస్డ్ మూవీ. ఆ డిటెక్టివ్లు నిజంగానే ఇలా ఆలోచిస్తారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తుంటాం. అండ్ ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ నైస్. అండ్ లాస్ట్కి ఉంటుంది బయ్యా ట్విస్ట్. ఆయనని ఎప్పుడూ కూడా మనం ఇలా ఊహించుండము, ఆయనని నెక్స్ట్ లెవెల్ అయితే చూపించారు. అండ్ ఎస్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ నైస్. ఆవిడ కూడా ఇందులో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తారు కాబట్టి ఇట్ వాజ్ రియల్లీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్. అండ్ కొన్ని పాయింట్స్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వర్షిణి గారి క్యారెక్టర్ అన్బిలీవబుల్. అండ్ ఆవిడ్ని ఇలాంటి ఒక క్యారెక్టర్లో తీసుకోవాలని డైరెక్టర్ గారికి ఎందుకు అనిపించింది, ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ చాలా చాలా కొత్తగా అయితే మనం ఆవిడ్ని చూడడం జరుగుతుంది. అండ్ ఎస్, డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి భూతద్దం భాస్కర్ నారాయణ చూడండి. అండ్ అందరికీ ఫైనలీ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. దీని సీక్వెల్ కూడా మనం అంటే లైక్ దీని సీక్వెల్తో మేము ముందుకు రాబోతున్నాం అని చెప్పేసి లాస్ట్లో ఒక పాయింట్ అయితే వదిలేశారు. సో మరి ఆ పాయింట్తో ఎవరు రాబోతున్నారు ఏంటి అని చెప్పేసి, సో రుద్ర అన్న పాయింట్తో రాబోతున్నారు. అండ్ బేసికల్గా ఈ వీక్లోని మనకి ఒక కామన్ పాయింట్ అయితే వచ్చిందనమాట. ఆ కామన్ పాయింట్ ఏంటో నేను మీ అందరికీ చెప్పను, బికాస్ మీరు కనుక గ్రహించినట్టయితే ఈ వీక్ మొత్తం రిలీజ్ అయిన మూవీస్లోని మీరు గ్రహించినట్టయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి అనమాట. సో నాకు తెలిసి భూతద్దం భాస్కర్ నారాయణ ఈజ్ ఆల్సో వన్ అంటే లైక్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో పక్కాగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.